ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు విషప పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి బూతు జ్యోతి, రెండు రోతనాడు. ఈ పత్రికల్లో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు ఏ విధంగా ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలనేటటువంటి ఒక ఆర్గనైజ్డ్ కుట్రగా వీళ్ళు వార్తలు రాస్తారనడానికి ఈరోజు కూడా ఆ బూతు జ్యోతి పత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వేసినటువంటి ఒక అసత్య కథనం. కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటే హెడ్డింగ్ పెట్టి ఒక 3 ఫోటోలు, అరటి తోట ఫోటో, గెస్ట్ హౌస్ ఫోటో, మామిడి తోట ఫోటో, ఇవన్నీ ఫోటోలు వేసేసి ఇక్కడ కబ్జా జరిగిపోయింది, ఆక్రమించేశారని చెప్పి ఏదైతే ఒక తప్పుడు కథనం. ఆల్రెడీ జనవరి నెలలో మీరు ఇలానే రాస్తే దాని మీద ఆల్రెడీ వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి వార్తా కథనాలు రాస్తే పరువు నష్టం దావేస్తామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు 1995వ సంవత్సరంలో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ భూములు కొనుగోలు చేస్తే రైతుల దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్ని చూసే కొనుగోలు చేశారు. 2005లో ఆ భూముల్ని తన సోదరులకు ఇచ్చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే 20 సంవత్సరాల క్రితమే నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి భూములకి సంబంధం లేదు. ఈరోజు ఒక సెంటు భూమి కూడా అక్కడ లేదు. కానీ మీరు ఆల్రెడీ ఇక్కడ సజ్జల గారి ఎస్టేట్ అని, సజ్జల సామ్రాజ్యం అని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు వార్తలు. ఆల్రెడీ ఇలానే అంతకుముందు జత్వానికి సంబంధించి కూడా రాశారు. ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం అని రాస్తే ఈనాడు అండ్ వర్లరామయ్య గారి మీద వార్తలు రాసినటువంటి వార్తల్ని తెలుగుదేశం ఆఫీస్లో ఉండేటువంటి వర్లరామయ్య మీద, ఈనాడు పత్రిక మీద ఆల్రెడీ పరువు నష్టం దావా చేశారు. లీగల్ నోటీసులు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళీ ఈ బూతు జ్యోతి మారకుండా ఇలాంటివి రాసి అసలు ఎంత దారుణం ఉండారో జనవరి నెలలో వీళ్ళు వార్త రాశారు. రాసినమ్మటనే సనాతన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన విచారణకు ఆదేశించాడు. కానీ ఆ రోజు అటవీ శాఖ అధికారులు అక్కడ ఏం లేదండి, అసలు అటవీ శాఖకి ఈ భూములకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు జనవరి 8, 2025 సజ్జల కబ్జాపై అటవీ శాఖ హ్యాండ్స్ అప్ అని మీరే పెట్టారు. పెట్టినాక మళ్ళీ కలెక్టర్ మీద ప్రెజర్ తెచ్చి మీరు ఈరోజు అక్కడ జరిగిందని చెప్పి చూపించాలనేటువంటి కుట్రలో భాగంగా, అందుకని లోపలికి వెళ్తే మీరు అక్కడ ఒప్పుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేశారు. కలెక్టర్ సీరియస్గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చాడంట. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గట్టి ఆదేశాలు ఇచ్చి తేల్చేశారంట. మళ్ళీ లోపలికి వెళ్తే మీరే రాస్తారు, సజ్జల కుటుంబీకులకు కూడా ఇక్కడ రెవెన్యూ పొలం సర్వే నెంబర్ సో సర్వే నెంబర్లో 200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి పేరిట 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగతా భూములు సజ్జల ఎస్టేట్లో ఉన్నాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ అయిన భూములు ఉన్నాయి. వీటిలో సుమారు 146 ఎకరాల పట్టా భూమి, ఇవన్నీ మొత్తం మీరే డీటెయిల్స్ రాశారు. మళ్ళీ మీరు ఆక్రమించేశారని రాస్తారు. అంతకుముందు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా ఇలానే ఆల్రెడీ 3 సార్లు కోర్టులో అది ఏమీ లేదు, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూమి అని చెప్పినా కూడా మళ్ళీ మీరు అలానే రాసి అడవిని ఆక్రమించేశారు అని చెప్పి ఇప్పుడు కూడా సేమ్. ఎన్నాళ్ళు ఇలాంటి వార్తలతో బతుకుతారు? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది. మీలాంటి ఉగ్రవాదులకి పత్రికల ముసుగులో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజల మెదడులో ఒక విషాన్ని జిమ్ముతున్నటువంటి మీలాంటి ఉగ్రవాదులకి ఏ విధంగా చెప్పినా కూడా అర్థం కాదు. ఇలానే మీరు రాష్ట్ర ప్రజల మీద మీ ఉగ్రవాదాన్ని, ఉన్మాదాన్ని ఈ పత్రికల రూపంలో చూపిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. తప్పుడు వార్తలు మళ్ళీ రాస్తే ఖచ్చితంగా లీగల్గా పోతాం. ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. బూతు కిట్టు క్లియర్గా నీకు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా మీ మీద పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాం.